ఆర్సీబీ ఘన విజయం. పంజాబ్ కింగ్స్పై ముల్లాన్పూర్లో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 150 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. విరాట్ కోహ్లీ, పటేల్ అర్ధ సెంచరీతో రాణించారు. ఆర్సీబీ బౌలర్ హర్షదీప్ చౌహాన్ బ్రౌన్లతో తలో వికెట్ దక్కించుకున్నారు. డేంజర్ జోన్లో సీఎస్కే, ఆర్ఆర్. ఐపీఎల్లో సీఎస్కే ఓటమి పరంపర కొనసాగుతుంది. నిన్న ఎంఐతో పరాజయంతో ప్లేఆఫ్ అవకాశాలు కష్టంగా చేరుకుంది. 8 మ్యాచ్ల్లో కేవలం 2 మ్యాచ్లతో పాయింట్ల పట్టికలో అట్టడుగులో ఉంది. మిగిలిన 6 మ్యాచ్ల్లో భారీ మెజారిటీతోనే గెలిస్తే గానీ ప్లేఆఫ్ ఛాన్స్ లేదని అంటున్నారు విశ్లేషకులు. ఇదే పరిస్థితిలో ఆర్ఆర్ కూడా ఉంది. రాజస్థాన్ రాయల్ది ఇదే పరిస్థితి. ఇకపై ఒక మ్యాచ్ ఓడినా కష్టమే. ఐపీఎల్ కోసం పిజ్జా మటన్ని వైభవ్ దూరం కోచ్. ఆర్ఆర్ యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ మటన్ పిజ్జా అంటే చాలా ఇష్టమని కోచ్ మనీష్ వెల్లడించాడు. గతంలో ఎంత పెట్టినా మిగిల్చేవాడు కాదని, అందుకే బొద్దుగా ఉన్నాడని తెలిపాడు. ఐపీఎల్లో బరిలో దిగడం కోసం వాటికి దూరంగా ఉన్నాడన్నారు. అతనికి బ్రియాన్ లారా అంటే ఇష్టమని చెప్పాడు. లారాతో పాటు యువరాజ్, మిక్సర్ లారా సూర్యవంశీని కనిపిస్తాడని తెలిపాడు. అతను తప్పకుండా ఎక్కువ కాలం క్రికెట్ ఆడుతాడని ధీమా వ్యక్తం చేశాడు. రోహిత్ ఫామ్ ఉంటే గేమ్ నుంచి ప్రత్యర్థులు అవుట్ అన్న హార్దిక్ పాండ్యా. రోహిత్ శర్మ ఫామ్ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పష్టం చేశారు. అతను మంచి టచ్లోకి వస్తే ప్రత్యర్థి టీం గేమ్ నుంచి అవుట్ అవుతుందని వ్యాఖ్యలు చేశారు. సీఎస్కేతో మ్యాచ్లో హిట్మ్యాన్ సూర్యవంశీ భాగస్వామ్యంతోనే విజయం తమ వైపు వచ్చిందని తెలిపారు. తన బౌలర్లు కూడా ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేశారని తెలిపాడు. కాగా సీఎస్కేపై రోహిత్ 76 స్కోరుతో చేసిన విషయం తెలిసినదే. నెక్స్ట్ ముంబై సునాయాస విజయం. చెన్నై చాలా కష్టంగా చేసి 176 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ ఉఫ్మని ఉదేశించింది. రోహిత్ హాఫ్ సెంచరీతో ఫామ్లోకి రాక అటు సూర్య కూడా తనదైన శైలిలో అర్ధశతకం చేయడంతో 16వ ఓవర్లోనే ఎంఐ టార్గెట్ను ఛేదించింది. చెన్నై బౌలర్లలో జడేజాకు మాత్రమే వికెట్ దక్కింది. ఈ ఓటమిలో చెన్నై ప్లేఆఫ్ కష్టంగా మారింది. ఇవాళ కీలక పోరు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఇవాళ జీటీ, కేకేఆర్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. 7 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లతో టేబుల్ టాపర్గా ఉన్న గుజరాత్ తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని చూస్తుంది. మరోవైపు వెల్లింగ్టన్లో 3 గెలిచి 7 స్థానంలో ఉన్న కోల్కతా ప్లేఆఫ్ వెళ్లాలంటే ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఇరు జట్లు ఇప్పటివరకు 4 సార్లు